వెల్కమ్ టు వి న్యూస్ తెలంగాణ. ముందుగా హెడ్లైన్స్. మీడియాతో మాజీ ఎంపీ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ బూర నర్సయ్య గౌడ్. తెలంగాణ భవన్లో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ప్రెస్ మీట్. వైఎస్ఆర్సీపీ స్టేట్ సెక్రటరీ రాష్ట్ర అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్ రావు ప్రెస్ మీట్. తొలి రోజే వందే భారత్ ట్రైన్లో చెత్త. మీడియాతో మాజీ ఎంపీ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ బూర నర్సయ్య గౌడ్. ఈరోజు మీడియా సమావేశానికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. నాతో పాటు కిసాన్ మోర్చా అధ్యక్షులు బస్వ లక్ష్మీ నరసయ్య గారు మరియు బీజేపీ సీనియర్ నాయకులు వేణు గారు ఉన్నారు. ఈరోజు ప్రధానంగా రామ్జీ బిల్లు మీద మాట్లాడటం జరుగుతుంది. దయచేసి మీడియా మిత్రులు దీన్ని ఆషామాషి వ్యవహారం కాకుండా దీన్ని ప్రజల్లో మోడీ గారు ఈ యొక్క మన్రేగా బిల్లుని రామ్జీ బిల్లుగా మార్చడంలో ఉన్న ఉద్దేశం, దానివల్ల గ్రామాలకు, సర్పంచులకు, వార్డు మెంబర్లకు జరిగే లబ్ధి గురించి వివరిస్తాను. మీ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 12,700 గ్రామాలకు ఈ అంశం చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ మధ్య కాంగ్రెస్ వాళ్ళు ప్రతిదానికి మోడీ గారు చేసే ప్రతి సంస్కరణను వ్యతిరేకించడమే వాళ్ళ పాలసీగా పెట్టుకున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ C=, కరప్షన్. ఏ పథకంలో కూడా కరప్షన్ ఉండాలని వాళ్ళు కోరుకుంటున్నారు. అందుకొరకు మోడీ గారు చేసే సంస్కరణలు ఈరోజు భారతదేశాన్ని అగ్రగామిక దేశంగా తీసుకెళ్తుంది. ఈరోజు మీరు మన్రేగా గురించి ఒకసారి మొదట 2-3 అంశాలు చెప్తాను. మన్రేగా మొదలుపెట్టి 20 సంవత్సరాలు అంటే 2 దశాబ్దాలు అయింది. 2005లో మొదలుపెట్టారు. 2005లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే. కటిక దరిద్రం భారతదేశంలో. ఆకలితో ప్రజలు అలమటించేది. ఆకలి చావులు, రైతుల చావులు, యావత్ భారతదేశం అన్నమో రామచంద్రాన్ని అడిగిన రోజులవి. అప్పుడు మొదలుపెట్టింది. కానీ మీరు ఒక్కసారి ఆలోచించండి, ఇప్పటి వరకు ఈ యొక్క మన్రేగా మీద పెట్టినటువంటి టోటల్ ఖర్చు 11,53,000 కోట్లు. యావత్ అక్షరాల 11,53,000 కోట్లు. ప్రపంచంలో అతిపెద్ద సంక్షేమ పథకం. ఈ 11,53,000 కోట్లు ప్రజల సొమ్ము ఖర్చు పెట్టాం కదా. ఈ 11,53,000 కోట్లలో యూపీఏ టైంలో ఖర్చు పెట్టింది 2,13,000 కోట్లు మాత్రం. తెలంగాణ భవన్లో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ప్రెస్ మీట్. రేవంత్ రెడ్డి గారు నిన్న మాట్లాడిన వ్యాఖ్యలు చాలా తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ జెండా గద్దెలు కూల్చాలని మాట్లాడుతుండు. బిడ్డను బీఆర్ఎస్ జెండా గద్దెల దోలికొస్తే నీ గద్దె కూల్తా జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. దుమ్ము అయిపోతావు బిడ్డ నువ్వు. అయినా బీఆర్ఎస్ పార్టీ నువ్వు కూలిస్తే బీఆర్ఎస్ పార్టీ ఏదో జెండా గద్దెల్లో లేదు, ప్రజల గుండెల్లో ఉన్నది బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ జెండా గద్దెల్లో నువ్వు కూలిస్తే పోయే పార్టీ కాదు. తెలంగాణ ప్రజల గుండెల్లో పుట్టిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ, ప్రజల హృదయాల్లో ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఈ హౌలా మాటలు బంద్ చేయి, పిచ్చి పిచ్చి మాటలు బంద్ చేయి. 6 గ్యారంటీల మీద దృష్టి పెట్టు. నిన్న క్యాబినెట్ మీటింగ్ జరిగింది. రాష్ట్రంలో రైతులు ఆశగా ఎదురు చూసినారు. సంక్రాంతికే నువ్వు రైతు బంధు ఇస్తామని ఎదురు చూశారు యాసంగి పంటకు. సరే సంక్రాంతికి ఇయ్యలేదు, నిన్న క్యాబినెట్ మీటింగ్లోనైనా రైతు బంధు ఇస్తావేమోనని ఎదురు చూసిన రైతులకు నిరాశ మిగిలింది. అరేగా ఎరువుల కొరత ఉంది, దాని మీద ఏమైనా క్యాబినెట్ మాట్లాడుతుందేమో అనుకున్నాం.
రైతు బంధు గురించి ఒక ప్రకటన వస్తుందని ఎంతో ఆశగా ఎదురు చూశారు రైతులు. కానీ మేడారంలో జరిగిన కేబినెట్ మీటింగ్లో రైతు బంధు ఊసే లేదు, ఎరువుల కొరత గురించి చర్చే లేదు, పిల్లల ఫీజు రియంబర్స్మెంట్ గురించి ఇలా 20 లక్షల మంది పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నాడు. నేను కేబినెట్ మీటింగ్లో గా పిల్లల ఫీజు రియంబర్స్మెంట్ గురించి ఒక చర్చ తీసుకుంటారేమో, నిర్ణయం తీసుకుంటారేమో అని ఎదురు చూసిన 20 లక్షల ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకు నిరాశ మిగిల్చినావు కదా నువ్వు. అయినా ఎన్టీఆర్ గురించి నువ్వు మాట్లాడుతున్నావు. అసలు ఎన్టీఆర్ గారు ఆ పార్టీ ఎప్పుడు పుట్టిందండి? రాహుల్ గాంధీ మన ముఖ్యమంత్రి రాజీవ్ గాంధీ గారు మన ముఖ్యమంత్రి అంజయ్య గారిని అవమానిస్తే కదా తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో పుట్టింది ఆనాడు తెలుగుదేశం పార్టీ. ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు మన ముఖ్యమంత్రి అంజయ్య గారిని అవమానిస్తే ఆ రోజు తెలుగుదేశం పార్టీ పుట్టింది. తెలుగుదేశం పుట్టుకనే కాంగ్రెస్ వ్యతిరేకంగా. ఎన్టీఆర్ గారు ఆనాడు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో నేషనల్ ఫ్రంట్ నెలకొల్పిండు కదా. కాంగ్రెస్ భూస్థాపితమే నా లక్ష్యమని ఎన్టీఆర్ గారు ప్రతినబూనిండు కదా. నిజంగా కాంగ్రెస్ భూస్థాపితమైతే ఎన్టీఆర్ గారి ఆత్మశాంతి చేకూరుతుంది. నీకు అంత ప్రేమ ఉంటే పోయి తెలుగుదేశంలో ఉండే నువ్వు ఎందుకు కాంగ్రెస్లోకి వచ్చినావు? నువ్వు ద్రోహివి నిజంగా చెప్పాలంటే. ఇవాళ తెలుగుదేశం నుంచి బయటకు వచ్చి నువ్వు ద్రోహం చేసినావు కాంగ్రెస్ తెలుగుదేశానికి. ఇవాళ నువ్వు ఎన్టీఆర్ గురించి మాట్లాడే అర్హత ఉందా? ఎన్టీఆర్ జీవితం అంతా కాంగ్రెస్ వ్యతిరేకంగా పోరాడిండు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా కాంగ్రెస్ వ్యతిరేకంగా పోరాడిండు. వైఎస్ఆర్సీపీ స్టేట్ సెక్రటరీ రాష్ట్ర అధికార ప్రతినిధి జూపుడి ప్రభాకర్ రావు ప్రెస్ మీట్. రాజ్యాంగం ప్రకారం నడవాల్సినటువంటి సర్కార్ ఆర్ ది గవర్నమెంట్ ఇస్ టేకింగ్ ఏ టర్న్. ఇక్కడ ఏ రాజ్యాంగం పనిచేయదు, మేము చెప్పింది మాత్రమే నడవాలి. మాకు వ్యతిరేకంగా ఎక్కడైనా ఎవడైనా సరే తోక జాడించాడో, పత్రికా స్వేచ్ఛ ఉందని, మానవ హక్కులున్నాయని విర్రవీగారో జాగ్రత్త. తెలుసు కదా, పిన్నెలలో సాల్మన్ అనే ఒక దళితుడు, ఎవడ్రా మీరు, ఎవడి మీద ప్రేమ పెంచుకోవాలి, ఎవరిని అభిమానించాలి అర్థం కావటం లేదా అన్న హెచ్చరిక ఈ రాష్ట్రంలో నిండు ప్రాణాన్ని బలికొంది. అంబేద్కర్ హక్కు ఇచ్చాడు కదని ఓటు హక్కుని మీ ఇష్ట ప్రకారం వాడితే కుదరదబ్బాయి. మేం చెప్పినట్టే నడవాలది. ఇది మా సర్కార్. భారత రాజ్యాంగమా ఇంకేమన్నానా? ప్రమాణ స్వీకారం చేసినప్పుడు చాలా మాట్లాడతాం. భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మాట్లాడుతున్నాం చెప్తాం. ప్రజాస్వామ్యాన్ని కాపాడుతామని చెప్తాం. అది ఒకప్పటి మాట. పాలనలోకి వచ్చిన తర్వాత వేరుగా ఉంటాం. మీరు మా దారిలోకి వస్తారా? సరే, రాకపోతే మంద సాల్మాన్ ఇప్పుడు ఎక్కడున్నాడు చూసుకోండి ఒకసారి. ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో? ఒక రాజకీయ పార్టీని ప్రజలు అభిమానించడం తప్ప, ఆ రాజకీయ పార్టీ అధినాయకుడి పట్ల ప్రేమని పెంచుకోవటం తప్ప, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పురుడు పోసుకున్న తర్వాత రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అనేకమైన సంఘటనలకి, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక రాజకీయ పార్టీ ఏర్పడి ప్రజా ఉద్యమంగా అది నిర్మాణం చెంది ఎన్నికల్లో మొదటిసారి ప్రతిపక్ష పార్టీగా, రెండవసారి అధికారంలోకి వచ్చిన ఒక రాజకీయ పార్టీని మాకు తెలియకుండా, మమ్మల్ని కలవకుండా ఆ పార్టీ పట్ల ప్రేమను పెంచుకోవటం, ఆ పార్టీ అధినాయకుడిని ప్రేమించడం తప్పవుతుందా? పాపం
తెలుసో తెలియకో ఈ రాష్ట్రంలో పేదలు దళితులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడిని జగనన్నని అభిమానించారు. ప్రభుత్వం కోట్లు ఖర్చు చేసి ప్రపంచ స్థాయి సదుపాయాలు కల్పిస్తుంటే వాటిని సరిగా వాడలేకపోతున్నాం, కనీస బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నాం అంటూ రైల్వే ప్రయాణికుడు ఒకరు సోషల్ మీడియాలో వాపోయాడు. వందే భారత్ స్లీపర్ ట్రైన్లో తొలి రోజు ప్రయాణించిన విశేషాలు చెబుతూ ఒక అపార్ట్మెంట్లో తోటి ప్రయాణికులు పడేసిన చెత్తను వీడియోలో చూపిస్తూ ఇది ఎవరు తప్పని ప్రశ్నించాడు. కోట్లాది రూపాయల ఖర్చుతో ప్రీమియం స్లీపర్ క్లాస్ ట్రైన్ను అందుబాటులోకి తీసుకొచ్చిన రైల్వే శాఖదా, ప్రజలకు మెరుగైన రవాణా సదుపాయం కల్పించాలని ప్రయత్నించిన ప్రభుత్వందా, అందుబాటులోకి వచ్చిన సదుపాయాన్ని సరిగ్గా వినియోగించుకొని మనదా, ఎవరిది తప్పు అంటూ నిలదీశాడు. అసలు ఏం జరిగిందంటే హౌరా గుహావాటి మధ్య వందే భారత్ తొలి స్లీపర్ ట్రైన్ ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 15న ప్రారంభించిన విషయం తెలిసిందే. తొలి రోజు అందులో ప్రయాణించిన కొందరు ఐస్ క్రీమ్ తినేసి కప్పులను, వాటర్ బాటిల్, టిష్యూ పేపర్లు సీటు వద్ద పడేశారు. దీంతో కంపార్ట్మెంట్ చెత్తకుప్పలా మారింది. కొత్త రైల్లో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినా వినియోగించుకోవాలని తెలివితేటలు లేకుండా, కనీస బాధ్యత లేకుండా ప్రవర్తించారు. ప్రతి కోచ్ లో డస్ట్ బిన్ ఏర్పాటు చేసినా కూడా సీట్లో నుంచి లేసి డస్ట్ బిన్ వద్దకు నడవడానికి బద్దగించారు. సదరు కోచ్ లో ప్రయాణికుల నిర్వాకాన్ని తోటి ప్రయాణికుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. వైరల్ గా మారిన ఈ వీడియో చూసిన మనకు సివిక్ సెన్స్ అసలు లేదంటూ కామెంట్లు పెడుతున్నారు. పబ్లిక్ ప్రాపర్టీని శుభ్రంగా ఉంచుకోవాలనే కనీస స్పృహ లేదని కొందరి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి మాచలకు చెందిన వైసీపీ నాయకుడు సల్మాన్ రాజ్ హత్య కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డీజీపీ కార్యాలయంలో వినతి పత్రాలను అందజేసిన వైఎస్ఆర్సీపీ నాయకులు, ఎమ్మెల్సీలు రేలా అప్పిరెడ్డి, మాజీ మంత్రి అంబటి రాంబాబు, విడుదల రజని, మెరగ నాగార్జున తమ కార్యకర్తలపై జరిగిన అన్యాయం ప్రభుత్వం స్పందించాలని కోరారు. ఈరోజు మందా సాల్మన్ చనిపోవటానికి కారకులయ్యారే. చివరికి ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్ గుంటూరులో మందా సాల్మన్ యొక్క శవం ఉంటే మేము వెళ్తే ఆ శవాన్ని ఖననం చేసుకోవడానికి కూడా మీకు అవకాశం లేదని చెప్పినటువంటి పరిస్థితి. మా నాయకుడు అంతా అందరు వెళ్ళి ఆ శవాన్ని మేమే భుజాన వేసుకొని మా ప్రీతం నాయకుడి యొక్క ఆలోచన ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఖననం జరగకపోతే నేనే వచ్చి ఖననం చేస్తానని చెప్పారు. ఈ హత్య రాజకీయ హత్య అని చెప్పటం, ఈ హత్యలేక ఆగవారు అడగటం, ఈ హత్య జరిగిన కుటుంబాన్ని మేము ఆదుకుంటానని చెప్పటం, ఇవన్నీ ప్రజలు కళ్ళు లేని కబోజీలను అడుగుతా ఉన్నాం. చివరికి మందా సాల్మన్ కళ్ళమైపోయాడు. ఆయన కుటుంబాలను ఆదుకోవాలని ఆ కుటుంబానికి ఆదరవు పోయింది. ఆ కుటుంబానికి ₹1 కోటి పైగా ఎక్స్‌గ్రేషియా ఇచ్చినా ఆ కుటుంబం ఏమి చేరుకోదు. 5 ఎకరాలు భూమి ఇచ్చినా ఆ కుటుంబం చేరుకోవడానికి ఆస్కారం లేదు. రీప్లేస్మెంట్ ఎవరిస్తారు, ఎవరిది బాధ్యత అడుగుతారు. ఈ విషయాన్ని ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీస్ అధికారి పెద్ద అధికారి మేము నిన్న మా ఎమ్మెల్సీ గారు ఉత్తరం రాసి మెయిల్ పెట్టాం. ఈరోజు ఎవరో మా అప్లికేషన్ తీసుకోరే, మా రిప్రజెంటేటివ్ తీసుకోరే. 4 మంత్రులు, మాజీ మంత్రులు, 4 ఎమ్మెల్సీలు, 5 మాజీ ఎమ్మెల్యేలు, ప్రముఖ నాయకులు వచ్చి రిప్రజెంటేషన్ ఇస్తారంటే చివరికి మేము గేటు కాడ కూర్చొని అయ్యా మందా సాల్మన్ అనే దళితుడిని ఈ ప్రభుత్వం కక్షగట్టి హత్య చేయించింది, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలా, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. అది తప్పితే మమ్మల్ని వాళ్ళకి చివరికి వెళ్ళి ఏడీజీ గారికి కాగితం ఇవ్వడానికి అవకాశం కల్పించారు. దానికి కారణం పత్రికలు చూశారు ఎంతసేపు ఏం జరిగిందో. నేనేమే గొడవ చేయటానికి మేము ఈ రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లా బాలాపూర్ గ్రామంలో ఈ నెల 24వ తేదీన జరగనున్న సభకు మద్దతుగా బాలాపూర్ గ్రామ అఖిలపక్ష నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సహకారంతో గణేష్ సేన ఆధ్వర్యంలో బాలాపూర్ గణేష్ చౌక వద్ద సభ నిర్వహించనున్నట్లు వాళ్ళు వెల్లడించారు. మీడియాతో మాట్లాడిన అఖిలపక్ష నాయకులు గ్రామంలో అక్రమంగా నివసిస్తున్న రోహింగ్యాలు, బర్మా, బంగ్లాదేశ్ వాసుల కారణంగా స్థానికులు భద్రతాపరమైన సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. నిత్య జీవితంలో ఇబ్బందులు పెరుగుతున్నాయని, ఈ సమస్యపై ప్రభుత్వాల దృష్టిని ఆకర్షించేందుకు ఈ సభ నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు. 24న జరిగే ఈ సభలో పలు హిందూ సంఘాలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రముఖులు పాల్గొననున్నారని, హైదరాబాద్ లో అక్రమంగా నివసిస్తున్న వారి వివరాలపై సమగ్ర విచారణ జరిపి నమోదు కాని వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ, కేంద్ర ప్రభుత్వాలను అఖిలపక్ష డిమాండ్ చేశారు. జాగో భాగ్యనగర్, చలో బాలాపూర్ నినాదంతో ఈ సభను రాష్ట్ర, జాతీయ స్థాయిలో హైలైట్ చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఈ అంశాన్ని పార్లమెంట్ లో చర్చించాలని అన్ని రాజకీయ పార్టీలను కోరుతూ మీడియా సహకారం అందించాలని అఖిలపక్ష నాయకులు విజ్ఞప్తి చేశారు. 5 సంవత్సరాల కింద ఇలానే రోహింగ్యాలను ఏరేసామని నేను ప్రెస్ ద్వారా చాలాసార్లు విన్నాను. అది 5 సంవత్సరాలు అట్లే వెంకకి వెళ్ళిపోయింది. ఇప్పుడు కూడా అలా కాకుండా భాగ్యనగర్ సొసైటీ సమితి ఉత్సవ సమితి వాళ్ళను కంటిన్యూగా సాగిస్తూ ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని
నిజంగా వీళ్ళందరినీ వేరేయాలంటే ఏదో మనం అడుగేస్తున్నాం. మన అడుగుతో పాటు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీన్ని చొరవ తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్న మన పార్లమెంటు ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి దృష్టి కూడా తీసుకెళ్ళి, ఎందుకంటే పార్లమెంట్లో చట్టం తెస్తేనే ఆ చట్టానికి ఎవరి చుట్టం కాదు, చట్టం ద్వారానే మనం పని చేసుకోగలుగుతాం. చట్టాన్ని తేవాలంటే ఒక పార్లమెంట్ అంటే మనకు రాష్ట్ర ప్రభుత్వంతో మనం కూడా కలిసి కేంద్ర ప్రభుత్వానికి విన్నవించుకుంటేనే కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం తేగలుగుతుంది. ఆ చట్టానికి అధికారులు ఏరేయడానికి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే వీళ్ళకు సెంట్రల్ గవర్నమెంట్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్కి ఇంటెలిజెన్స్ ఉంటుంది. వీళ్ళందరూ ఎక్కడెక్కడ ఉన్నారో అంత రికార్డుతో పాటు ఉన్నది. కానీ చట్టాలు లేకపోవడం వల్లనే వాళ్ళని ఏరేయకపోయింది. ఎందుకంటే మన తెలంగాణలో అధికారులు అంటే 100% పనిచేస్తారు. ఎందుకంటే మనం చూస్తుంటాం, ఎక్కడో ఏం జరిగిన క్షణాలలో పట్టుకోవడానికి మన దాని సీసీ కెమెరాలు ఉన్నాయి, అన్ని ఫెసిలిటీ ఉన్నాయి, మన గవర్నమెంట్లు కూడా అట్లా పనిచేస్తున్నాయి. ఇవన్నిటిని కూడా మనం తీసుకెళ్లాలంటే సంబంధించిన స్థానిక ఎమ్మెల్యే గారిని, సంబంధించిన ఎంపీ గారిని, ఇక్కడ సబితేంద్ర రెడ్డి గారిని, విశ్వేశ్వరరెడ్డి గారిని, మన ఇన్ఛార్జి శ్రీధర్ బాబు అన్న గారిని, ఇక్కడ మనకు ముఖ్యమంత్రి గారిని కూడా అవకాశం తీసుకొని కలిసి ఈ సభ ఏర్పాటు అయిపోయిన తర్వాత అందరం కలిసి ఒక కమిటీ వేసుకొని ముఖ్యమంత్రి గారికి కూడా మనం విన్నపించుకుంటే, ఎందుకంటే మనం ఎంత కొట్లాడినా చట్టాలు ఉంటేనే పని చేయగలుగుతాం. చట్టానికి ఎవరు చుట్టం కాదు. కాబట్టి మనం 24వ తారీఖు నాడు బాలాపూర్ ప్రజలందరం కూడా, ఇంతకుముందు అందరు పెద్దలు చెప్పారు, ఎందుకంటే బాలాపూర్ అంటేనే ఒక హిందుత్వం. భాగ్యనగర గణేష్ సేన ఆధ్వర్యంలో ప్రతి హిందువు తన జెండా, ఎజెండా అన్ని కూడా ఇంటి లోపల పెట్టి బాలాపూరు గ్రామంలో 10,000 మంది యువతతో ఒక మహా హిందూ ధర్మ రక్షణ సభ బాలాపూర్ హనుమాన్ దేవాలయం సమీపంలో జరగబోతా ఉంది. ఈ యొక్క భారీ సభకు బాలాపూర్ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి రాజకీయ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ, కుల సంఘాలు, బీఎస్పీ పార్టీ, అందరూ కూడా హిందుత్వ పార్టీలు, హిందుత్వ సంఘాలు అందరూ కూడా ఏకవాక్యంతో మనందరం దీన్ని స్వాగతించాలి, మనందరం కూడా దీన్ని జయప్రదం చేయాల్సిన అవసరం ఉంది. ఇది భావి తరాలకు బాలాపూర్ ఒక దిక్సూచిగా నిలబడబోతోంది భాగ్యనగరానికి అని చెప్పి పెద్దలందరి తీర్మానంతో ఈ సభ నిర్ణయం చేసి పోలీస్ కమిషనర్ ఆఫ్ హైదరాబాద్ పర్మిషన్ కోసం గణేష్ సేన భాగ్యనగర గణేశోత్సవ సమితి దరఖాస్తు పెట్టడం జరిగింది. ఆ కాపీలు స్థానిక SHO కార్యాలయాల వరకు కూడా రావడం జరిగింది. ఈ యొక్క సభ ప్రధానంగా మీ అందరికి తెలుసు, భాగ్యనగరంలో మత శక్తులు స్వైర విహారం చేస్తూ మారణ హోమాలను కొనసాగిస్తూ ఉంటే అనేక మంది, వేలాది మంది హరిజన, గిరిజన పేద ప్రజలు, బడుగు బలైన రైతన్నలు వ్యవసాయం కోసం పనులు చేసుకొని మిరాల మండిలో, మాదన్నపేట కానీ ఇతర మార్కెట్లకు వెళ్ళి వస్తుంటే అసలు తిరిగి వస్తారా లేదని ఒక భయంకరమైన వాతావరణం 1979-80లో ప్రారంభమైంది. ఈ ప్రారంభమైన భయంకరమైన పరిస్థితుల్లో చాలా మంది పెద్దలు ఇక్కడ ఉన్నవాళ్ళు, రఘునంచారన్న కావచ్చు, అక్కడ పెంటారెడ్డి అన్న, మిగతా పెద్దలు అందరూ కూడా ఆనాడు పొలం కృష్ణారెడ్డి గారు, స్వర్గీయ వంగేటి సుదర్శన్ రెడ్డి గారు, వంగేటి శ్రీనివాస్ రెడ్డి గారు, సమ్రెడ్డి కృష్ణారెడ్డి గారు, పెద్దబాలరెడ్డి అన్న, చిన్నబాలు, అందరు చాలా మంది ప్రముఖులు, మాకంటే పెద్దవాళ్ళు, ఈ దేశాన్ని మనం మన ప్రాంతాన్ని, మన గ్రామాన్ని రక్షించుకోవాలని చెప్పి ఒక ఆలోచన చేస్తున్న తరుణంలో రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ ఇందులో పునాదిలో చేసి ఒక హిందుత్వానికి, హిందూ పౌరులకు, భాగ్యనగర ప్రజలకు ఒక విశ్వాసాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి 1980లో ఆనాటి జి పుల్లారెడ్డి గారు, ఆనాటి టైగర్ నరేంద్ర మాజీ కేంద్ర మంత్రి, ఆనాటి బద్దం బాలరెడ్డి, ఆనాటి అనేక మంది పెద్దలు ఒక చోట ఇలాగే మనలా కూర్చొని దీనికి ఏంటి ముగింపు, ఏంటి, ఎక్కడ విశ్వాసం, ఎక్కడ ధైర్యం హిందువుల్లో నించదని చెప్పి ఒక భావన తీసుకొస్తే
అనేక మంది అభిప్రాయాలు స్వీకరించినటువంటి ఆనాడు ఒక భాగ్యనగర గణేశ ఉత్సవ సమితిని నాన్ పొలిటికల్ గా ఒక హిందుత్వ భావంతో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మనం భాగ్యనగర గణేష్ ఉత్సవ సమితి ఏర్పాటు చేసుకొని భాగ్యనగర గణేష్ ఉత్సవ సమితి ప్రముఖులు అనేక మంది కందికెళ్ళి ఉప్పు కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కొంత పెద్ద మనుషులు బాలాపూర్ గ్రామం వారితో బంధుత్వాలు ఫ్రెండ్షిప్ ఉన్న కారణంగా కందికెల్ గేట్ నుంచి ఆర్ఎస్ఎస్ ప్రచార గవర్నర్ పెద్దలు కొంతమంది చొరవ తీసుకొని బాలాపూర్ గ్రామాన్ని పెద్దలందరితో ఈ కులం ఆ కులం కాకుండా ఈ పార్టీ ఆ పార్టీ కాకుండా అందరిని సమీకరించి మీరు భాగ్యనగరానికి బాలాపూర్ నుండి నాందిగా భాగ్యనగర వినాయక సాగర్ వరకు గణేష సామూహిక ఊరేగింపులో మీరు ప్రారంభమైతేనే హిందూ శక్తి నిలబడుతుంది. కోట్లాది మంది హిందువులు నడి బజార్లోకి వస్తారు, హిందువులకు విశ్వాసం పెరుగుతుంది ఒక భావనతోటి ఆనాడు ఈ యొక్క తల్లి భారతికి పురిటి పోసినటువంటి గ్రామము బాలాపూర్ గ్రామం. భారత్ శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఐసీసీ టీ20 ప్రపంచ కప్ లో బంగ్లాదేశ్ జట్టు భాగస్వామ్యంపై నెలకొన్న సందిగ్ధతకు తెరపడే సమయం ఆసనమైంది. భారత్ లో తమ మ్యాచ్ లో ఆడే విషయంపై ఈ నెల 21లోగా తుది నిర్ణయం తీసుకోవాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఐసీసీ గడువు విధించింది. ఈ మేరకు ఈఎస్పీఎస్ క్రిక్ ఇన్ఫో తన కథనంలో పేర్కొంది. శనివారం ఢాకాలో ఐసీసీ బీసీబీ ప్రతినిధుల మధ్య జరిగిన సమావేశంలో ఈ డేట్ నైట్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా బంగ్లాదేశ్ లో మైనార్టీలపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో బీసీసీఐ సూచన మేరకు బంగ్లా పేసర్ ముస్తాఫిజర్ రెహమాన్ కోల్కతా నైట్ రైడర్స్ తమ ఐపీఎల్ స్క్వాడ్ నుంచి విడుదల చేసింది. ఈ పరిణామం తర్వాత బీసీబీ తమ ఆటగాళ్ల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తుంది. ప్రపంచ కప్ లో పాల్గొంటామని, అయితే భారత్ లో కాకుండా వేరే వేదికపై తమ మ్యాచ్లు నిర్వహించాలని పట్టుబడుతుంది. అయితే బీసీబీ డిమాండ్ ను ఐసీసీ తిరస్కరించింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ మార్చే ప్రసక్తి లేదని స్పష్టం చేసింది. షెడ్యూల్ ప్రకారం బంగ్లాదేశ్ గ్రూప్ సిలో ఇటలీ, న్యూజిలాండ్, వెస్టిండీస్, నేపాల్ తో కలిసి ఉంది. ఫిబ్రవరి 7న కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో వెస్టిండీస్ తో తమ తొలి మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఆ తర్వాత మరో 2 మ్యాచ్లు కోల్కతాతో, చివరి గ్రూప్ మ్యాచ్ ముంబైలోని వాంఖెడే స్టేడియంలో జరగనున్నాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మీడియాతో మాజీ ఎంపీ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ బూర నర్సయ్య గౌడ్. తెలంగాణ భవన్లో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ప్రెస్ మీట్. వైఎస్ఆర్సీపీ స్టేట్ సెక్రటరీ రాష్ట్ర అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్ రావు ప్రెస్ మీట్. తొలి రోజే వందే భారత్ ట్రైన్లో చెత్త. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.